హాయ్ అండి. లాస్ట్ వీడియో గయాకి చేరుకున్నామని చెప్పా కదా, ఆ వీడియోకి కంటిన్యూషన్ అండి. మా అత్తగారు మా మామగారు పిండ ప్రదానం కోసమని గయాకి చేరుకున్నాము. అక్కడ గయాలో ఆఫీస్ ఉంటుందన్నమాట. పిండ ప్రదానం చేసే సంబంధించిన వాళ్ళు చెప్తారనమాట. మేనేజర్ అనేది ఒక ఆశ్రమం ఉంటుంది. మనము తెలంగాణ ఆంధ్ర నుంచి వెళ్తాం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీట్ అవ్వాలా. ఈ కార్యక్రమానికి సంబంధించినవి అన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తారండి. మనము 2500 రూపాయలు కట్టాలన్నమాట. కట్టిన తర్వాత ఆటోలో వెళ్ళాలన్నమాట. పిండ ప్రదానం చేసే దగ్గరికి మేము అక్కడికేనండి బయలుదేరుతున్నాం అనమాట. అక్కడికి వెళ్ళాక ఇక్కడ ఇంకా ఆటో దిగామండి. మేము రమగారు అందరం దిగేసి సందుల్లో నుంచి వెళ్ళాలండి. ఎక్కువ ఎడల్పు ఉండవన్నమాట. 2-3 మనుషులే పడతారు ఆ సందుల్లో నుంచి. ఆ విధంగా మేము లోనకి వెళ్ళేసి అక్కడ అయ్యగారి దగ్గర మీట్ అయ్యారు మా వారు మా బావగారు. మీట్ అయితే వాళ్ళు అన్నారనమాట, పంచె కట్టుకోవాలి అన్నారు. ఇద్దరు పంచె కట్టుకొని రెడీగా ఉన్నారనమాట. తర్వాత అందరము ఫ్యామిలీతో కూర్చోమని చెప్పారు అయ్యగారు. ఆ విధంగానే మేము అందరం కలిసి ఈ ప్రదానం అనేది పైన ఓపెన్ ప్లేస్లో పెట్టారనమాట. అందరికీ ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. చెట్లు ఉన్నాయి కానీ చల్లగా బాగుంటుంది అక్కడ. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓపెన్ ప్లేస్లో కూర్చొని అయ్యగారు పూజ చేస్తున్నారు. నేను మా వారు మా అక్క మా బావగారు అందరం కలిసి కూర్చున్నాము. రమగారు అన్నయ్య కూడా వాళ్ళదే అత్తగారు పిండ ప్రదానం కోసమని వాళ్ళు కూడా కూర్చున్నారనమాట. ఆఫీస్లో 2500 కట్టాం కదండి. అక్కడ శారీ కానీ ఏమి ఇయ్యరనమాట. ఒక చెంబు ఇస్తారు. ఆ చెంబుని పట్టుకొని రావాలా. తర్వాత ఇక్కడికి వచ్చాక మనము కూర్చుంటాం కదండి. కూర్చున్నాక అయ్యగారు మంత్రాలు చదువుతారండి. అన్ని మంత్రాలు చదివిన తర్వాత మళ్ళీ బట్టలు అన్నీ ఇచ్చిన డబ్బులకి సంబంధించినవి అన్నీ వాళ్ళు ప్లేట్లో రెడీ చేసి పెడతారనమాట. తర్వాత అయితే అండి పిండ ప్రదానం చేయడానికి తాతమ్మల కాన్నుంచి ముత్తాత కాన్నుంచి అందరూ మనము ఈ పిండ ప్రదానంలో వాళ్ళ పేర్లు చెప్పాలన్నమాట. అయ్యగారు చెప్పమంటారు. ఈ పిండ ప్రదానాల్లో పిండాలు మొత్తం 30 చేస్తారనమాట. అయ్యగారే ఇస్తారండి. మనము చేసేటప్పుడు పచ్చిగడ్డి ఉంటుంది కదా, పచ్చిగడ్డితో మనము నీళ్లు చిలకరియాలన్నమాట. ఒక్కొక్క పేరు మా అత్తగారి పేరు మీద ఇట్లా 3 సార్లు చిలకరియాల, మా మామగారి పేరు మీద 3 సార్లు చిలకరియాల. ఆ విధంగా మొత్తము 30 మంది వరకు మనము చేయొచ్చు అనమాట. ఎవరెవరు చనిపోయినారో మన కుటుంబంలో కానీ, అత్తగారి కుటుంబంలో కానీ, అమ్మగారి కుటుంబంలో కానీ ఎవరు చనిపోతే వాళ్ళ అనేది మనము ఈ పిండ ప్రదానము చేయొచ్చు అనమాట. ఆ విధంగా మా అత్తగారు మా మామగారు కుటుంబంలో మొత్తము వాళ్ళ అత్తగారు మామగారు తాతమ్మ అందరి పేర్లు రాసుకొని వెళ్ళామండి. మా బావగారు అన్నీ రాసుకున్నారు. ఆ విధంగా మా వారు కూడా చదవాలన్నమాట. ఎవరి లిస్టు వాళ్ళ దగ్గర ఉంటుంది. అందరివి చదవాలా. మా అత్తగారు మా మామగారు పిండాల పైన మా వారు చల్లుతూ ఉంటారండి. గరికతో చల్లాలన్నమాట. చల్లేటప్పుడు నేను అనేది సపరేట్గా చల్లకూడదు. మాది వారి చెయ్యి ఇట్లా ఆనిస్తే ఇంక ఇద్దరికి సంబంధించింది అనమాట. ఇట్లా ఆనిచ్చి చల్లాలన్నమాట. ఆ విధంగా వర్తిస్తుంది. అయితే అయ్యగారు చెప్పారండి, మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా ఎవరెవరైతే చనిపోయినారో వాళ్ళకు కూడా మీరు పిండాల పైన నీళ్ళు చల్లండి అని చెప్పారనమాట. ఆ విధంగా మా నాయనమ్మకి తాతయ్యకి మా అమ్మమ్మకి తాతయ్యకి అట్లా మాకు సంబంధించిన బంధువులందరికీ, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మకి, మళ్ళీ మా నాన్న వాళ్ళ మేనమామ, చిన్న మేనమామ పెద్ద మేనమామకండి, ఇట్లా అందరికీ నేను పసుపు కుంకుమ పిండాలకి వేయాలా, నువ్వులు కూడా వేయాలా. తర్వాత నీళ్ళు కూడా చల్లాలన్నమాట. ఈ విధంగా పిండాల పైన నీళ్ళు చల్లాలండి. నాకు ఎంత సంతోషంగా ఉందంటే వాళ్ళని మనసులో నాకు ఇష్టం అనమాట. మా అత్తగారు మామగారైనా మా నాయనమ్మ అయినా మా అమ్మమ్మ అయినా తాతయ్య అయినా అందరూ ఇష్టము. నాకు చాలా బాధ అనిపించేది. వాళ్ళవన్నీ తీర్చాలని నాకు ఒక కోరిక. ఈ విధంగా దేవుడు అనేవాడు ఈ విధంగా నాకు అనుకున్న కోరిక తీరిందనమాట. గయాకి వెళ్ళి వీళ్ళ పిండ ప్రదానం అందరికీ చేసుకొని వచ్చానండి.
అట్లాగే రమాగారు కూడా వాళ్ళ బంధువులందరూ పేరు చదువుకొని చేశారు. అన్నయ్యను రమాగారు ఇద్దరు కలిసి చేశారనమాట. రమాగారు అన్నయ్య మాకులాగే అయ్యగారు చెప్పినట్లుగా పేరు పేరున వాళ్ళ అత్తగారు మామగారు పిండ ప్రదానం తర్వాత బంధువులు పేరు పేరున చెప్పి పసుపు కుంకుమ నువ్వులు నీళ్ళు చల్లారు. మీ అమ్మ ఉన్నారా? అమ్మ పోయినారు. అమ్మ ఉంది. నైనమ్మ పేరు అనుకోండి, మునేనమ్మ పేరు అనుకోండి. పేరు తెలియపోతే ఎగినమ్మ అనుకోండి. మీ భార్య మీ తర్వాత మీ పెద్దమ్మ చీనమ్మ పెద్దనైనా చీనైనా అక్క చెల్లు మెనమామ మామి అన్న తమ్ముడు తమ్ముడు భార్య బామర్ది భార్య పిండి భర్త అందరూ పేరు అనుకోండి. ఈ విధంగా పూజ చేసేటప్పుడు అయ్యగారు పసుపు కుంకుమ వేసుకుంటూ దండం పెట్టుకోమని చెప్పేవాళ్ళు అనమాట. మేము దండం పెట్టుకునే వాళ్ళము. పూజ అంతా అయిపోయినాక పిండాలు ఉన్నాయి కదండి, చిన్న చిన్న పిండాలు అనేవి 2 పెద్ద పిండాలుగా తయారు చేస్తారు అయ్యగారు. అవి 2 తీసుకొని పోయి ఒకటేమో నీళ్ళు ఉన్నాయండి వెనక, అక్కడ ఆవుకి తినిపించమన్నారు. తినిపించారు. ఆ విధంగా వెళ్ళి మావారు మా బావగారు తర్వాత విష్ణుమూర్తి పాదాలకి పెట్టమన్నారు. అక్కడికి వెళ్ళామన్నమాట. ఆయన పాదాలు చాలామంది వస్తారండి. అక్కడికి వెళ్ళే ఆ గుడిలో విష్ణుమూర్తి పాదాలు ఇట్లా సిమెంట్తో రౌండ్ కడతారండి. దాంట్లో పెట్టాలన్నమాట. ఆ రౌండ్ దాంట్లో అందరూ పెడతారు. ఆ విధంగా మా అత్తగారిది మామగారి పిండము అనేది పెట్టేసి మంచిగా దండం పెట్టుకొని కొద్దిసేపు కూర్చొని అందరము రమగారు కూడా అట్లా ఆ విధంగానే చేశారు. వాళ్ళు కూడా కొద్దిసేపు కూర్చొని మంగళగౌరి దేవి దగ్గరికి బయలుదేరామండి. ఆ అమ్మవారి గుడి అనేది చాలా బాగుంది. లోనకి వెళ్ళాలన్నమాట. మెట్ల మీద నుంచి పైకి ఎక్కాల అమ్మవారి గుడి. ఇది పైకి ఎక్కాక ఈ విధంగా ఉంటుందండి అమ్మవారి గుడి. చుట్టూ ఈ విధంగా ఉంటుంది అనమాట. మనమేమో క్యూ పెట్టామండి. ఆ గుడికి వెళ్ళాలి అంటే ఇంకా చిన్నగా ఉంటుందండి. మనము గుమ్మాలు పైకల్లా ఉండవు, ఒంగోని వెళ్ళాలా. అందుకు క్యూలో చాలామంది ఉన్నారు. మేము కూడా వెయిటింగ్లో ఉన్నామండి. ఆ క్యూలో మనకి చక్కగా సపరేట్గా టేబుల్లో మంచిగా ఆనిచ్చి పెట్టారండి. వెళ్ళే దారిలోనే ఆ విధంగా పెట్టారు. తర్వాత అమ్మవారిని దర్శించుకున్నాము. ఆ దర్శనం బాగా అయిందనమాట. ఒంగోని వెళ్ళటం అనేది నేను ఫస్ట్ టైము. దర్శనం అయ్యాక బుద్ధగయాకి వెళ్ళామండి. చాలా బాగుంది. బుద్ధగయ కూడా చాలా బాగుంది. డీసెంట్గా ఉంది, పెద్దగా ఉంది నిజంగా. గయాలో ఫేమస్ పిండ ప్రదానం చేయటము. గయా బుద్ధగయ గౌరీ మంగళగౌరి అండి. ఇవన్నీ ఫేమస్సే గుళ్ళన్నీ. మనము దర్శించుకొని చక్కగా ఇక్కడ బయట పెద్ద విగ్రహం పెట్టారండి బుద్ధుడిది. అందరూ దిగినాము మేమందరము. మంచిగా నైట్ అయిపోయింది. ఇంకా అన్నీ చూసుకొని ఇంటికి బయలుదేరాము. ఇంటికి అంటే కాశీ బయలుదేరామండి. బుద్ధగయాలో నేను వీడియోలు తీయలేదండి, అందుకు నేను తీయలేదు. తర్వాత వెళ్తూ దారిలో మేము హోటల్లో ఫుడ్ తీసుకొని తిన్నాము. అందరం కలిసి తినేసి ఇంకా కాశీకి బయలుదేరి వెళ్ళాము. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మేము ముందు